హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రష్డ్ పీనట్ చిక్కీ అంటే పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాను. బయట కొన్నట్టే స్టిక్కీగా పళ్ళకు అంటుకోకుండా క్రంచీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనే విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఇంట్లో పల్లి చిక్కీ చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వారికి కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పిల్లలకి రెగ్యులర్గా ఒక చిక్కీ ఇచ్చినట్లయితే మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందించవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లి పట్టి చేసుకోవడానికి 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. వీటిలో పుచ్చిపోయిన గింజలు ఏమన్నా ఉన్నట్లయితే నీట్గా ఏరేసుకొని వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక మందమైన కడాయి పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు పైపక్క రంగు మారకుండా నిదానంగా వేయించుకోవాలి. లోపల వరకు పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక కడాయిలోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పల్లీలు చేతిలో పట్టుకునేకి వీలుగా ఉండేంత చల్లారిన తర్వాత వీటిపైన పొట్టుని నీట్గా తీసేసుకొని శుభ్రపరచుకోవాలి. కొంచెం కూడా పొట్టు లేకుండా చక్కగా పొట్టునంతా ఒలిచేసుకోవాలి. ఇలా ఒలుచుకున్న పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పుల్ని మిక్సీ పట్టేటప్పుడు పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టినట్లయితే మనకు పల్లి చిక్కీ అనేది చక్కగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ని కానీ మూతను కానీ లేదా ఒక పీటను కానీ తీసుకొని ఇలా చక్కగా 2 స్పూన్ల నెయ్యిని వేసి రుద్ది రెడీగా పెట్టుకోవాలి. పల్లి పట్టి రెడీ చేసిన తర్వాత చివరిలో తొందరగా గట్టిపడిపోతుందండి. కాబట్టి ముందే నెయ్యిని రాసి పెట్టుకున్నట్లయితే మనం పల్లి పట్టిని తొందరగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా పళ్ళానికి నీట్గా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. బెల్లం కొంచెం కరగడానికి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని వేయండి. ఎక్కువ అవసరం లేదండి. టీ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్ళు అనేవి మనకు సరిపోతాయి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకు బెల్లం అనేది కరిగి నిదానంగా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. బెల్లాన్ని మనం నీళ్ళు తక్కువగా వేసాం కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే పాకం తొందరగా వచ్చేస్తుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా బెల్లం ఉడికి నురుగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం అనేది కొంచెం రంగు మారింది కదా. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకాన్ని చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళని తీసుకోండి. కొంచెం బెల్లం పాకాన్ని ఆ నీళ్ళలోకి వేసి చూద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక 2 సెకండ్లు పాకాన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు చేతిలోకి ఆ బెల్లం ముద్దను తీసుకున్నట్లయితే చూడండి, మనకి అంటుకోకుండా చక్కగా పైకి రావాలి. ఇక్కడ చూడండి, సాగుతున్నట్టుగా వస్తుంది. ఇలా సాగుతూ ఉన్నప్పుడు చిక్కీ చేయకూడదండి, మనకు చిక్కీ సాగినట్టుగా వస్తుంది. కాబట్టి ఇంకా పాకం అనేది రాలేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు బెల్లం పాకాన్ని ఉడికించుకుందాం. కలుపుకుంటూ బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి, లేదంటే పాకం తొందరగా వచ్చేస్తుందండి. ఒక్కసారి బెల్లం పాకం రంగు మారిన తర్వాత ప్రతి 2 నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి పాకాన్ని చూద్దామండి. పాకం అనేది కొన్ని నీళ్ళని తీసుకుని దాంట్లో కొంచెం బెల్లాన్ని వేద్దాం. ఒక 2 సెకండ్ల తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం రంగు మారినప్పుడు ఖచ్చితంగా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పాకం అనేది మనకు చక్కగా కుదిరితేనే చిక్కీ అనేది బాగా వస్తుంది. మనకి చిక్కీకి పాకం వచ్చేసి చేతికి అంటుకోకుండా ప్లేట్కి కూడా అంటుకోకుండా అప్పడం ఎలాగైతే విరుగుతుందో అలా విరగాలండి. అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఈ ముక్క ఎంత గట్టిగా ఉందో, చేతికి కానీ ప్లేట్కి కానీ అంటుకోకుండా విరిచినట్లయితే ఇలా విరగాలండి. చూపిస్తున్న విధంగా అప్పడం విరిగినట్టుగా ఇలా విరగాలి. ఎక్కడ మనకి బెల్లం పాకం అనేది ముక్క సాగకూడదనమాట. పాకం వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి కలుపుకోవాలి. పల్లీల పొడికి పాకమంతా బాగా పట్టించాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో కానీ మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పల్లి చిక్కీ అనేది రంగు మారిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కలపకూడదండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం అనేది పల్లికి బాగా పడుతుంది. అలాగే ఈ టైంలో కొంచెం నెయ్యిని వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఈ పల్లి చిక్కీని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. పాకం అనేది పల్లికి బాగా పట్టి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ముద్ద కడితేనే పాకం అనేది పల్లికి బాగా పట్టినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. పల్లి పట్టి మిశ్రమము కొంచెం చల్లారగానే గట్టిపడిపోతుందండి. కాబట్టి కడాయిలో ఉండేదాన్ని మొత్తం వెంటనే నీట్గా శుభ్రపరచుకొని అలాగే గరిటెకు ఉండేదాన్ని కూడా మనం నెయ్యి స్పూన్తో నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారక ముందే ఒక చపాతీ కర్రను కానీ లేదంటే ఒక గిన్నెను కానీ తీసుకొని కొంచెం నెయ్యి అద్దుకొని దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చపాతీ కర్రను తీసుకుంటున్నాను. చపాతీ కర్ర కొంచెం నెయ్యి రాసి పలుచగా రుద్దుకోవాలి. మనం పల్లి చిక్కీని ఎక్కువ మందంగా చేసుకోకుండా మరీ పలచగా చేసుకోకుండా మీడియం సైజులో మందంగా చేసుకుంటే 1/2 ఇంచు మందంతో చేసుకుంటే సరిపోతుందండి.
ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని పలచగా రుద్దుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోతే మన కత్తితో ఈ షేప్ అనేది చేయడానికి చాలా కష్టమవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఆ షేప్లో చక్కగా ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అడ్డంగా కూడా ఘాట్లను పెట్టేశానండి. ఈ మిశ్రమాన్ని ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పల్లి చిక్కీ అనేది పూర్తిగా 20 నిమిషాల్లో చల్లారిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకుందాము. ఊరికే అలా పైకంటే చాలండి, ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది. కింది పక్క నెయ్యిని అప్లై చేసాం కదా, అలాగే పాకం కూడా మనం పర్ఫెక్ట్గా పట్టుకున్నట్లయితే చిక్కీ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వస్తుందో. చిక్కీ ఎక్కడ సాగినట్టుగా కానీ విరిగిపోయినట్టుగా కానీ లేదండి, షేప్ కూడా అంత కరెక్ట్గా వస్తుంది. పల్లి చిక్కీ అనేది మనం పెట్టే పాకంలోనే రెసిపీ అనేది ఉంటుందండి. కాబట్టి నేను చూపించిన విధంగా ఒకసారి పాకాన్ని ట్రై చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. అచ్చం బేకరీ స్టైల్లో లేదంటే బయట కొన్న విధంగానే టేస్ట్ అనేది ఉంటుందండి. పండికింత సాగకుండా చాలా క్రంచీగా ఈ రెసిపీ అనేది కుదురుతుంది. నా రెసిపీని ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సెర్చ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.